వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఎంపీడీఓపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో దురుసుగా మాట్లాడుతున్నావంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీపై ఫిర్యాదులు వచ్చాయని, తన దగ్గర రికార్డులు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే నేరుగా ఎంపీడీఓతో వాదించారు. పని చేయడం ఇష్టం లేకపోతే బదిలీకి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పని చేయని వారిని తొలగించాలని సీఎం తనతో చెప్పారని అన్నారు. పూడూరులో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఈ కార్యక్రమంలో ఎంపీడీఓపై ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సతీష్ రెడ్డి గారి ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. ప్రజలకు ఏ అవసరం ఉన్నా అర్ధరాత్రి అయినా సరే పనిచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క షాదీ ముబారక్ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 1,16,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం కూడా ప్రతి ఒక్క కళ్యాణ చేసుకున్నటువంటి మహిళలకు ఇవ్వాలని కూడా నిర్ణయం చేసింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఇప్పటికల్లా అమలు చేసేస్తుండే నెలలోనే ప్రభుత్వం మీకు తెలుసు 6,71,000 కోట్ల అప్పులో మనకి ప్రభుత్వం అప్పచెప్పారు. సోనియా గాంధీ గారు 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టించింది ఖజానా. ఈ రోజు 6,91,000 అప్పుతో ఉంది. ఇప్పుడు ఇంకా మేము వెతుకుతా ఉంటే ఇంకా దొరుకుతున్నాయి. మాకు ఎక్కడ పోయినా సరే లెక్కలు తీసుకున్న కొద్దికి ఇంకా అది యాడ్ అయిపోయింది. అది 10 లక్షల కోట్ల కొద్దిగా అనిపిస్తుంది. కాబట్టి దానిపైన ఇంకా న్యాయ విచారణ కూడా ఆదేశిస్తున్నాం. అది ఎక్కడ వరకు చూడాలి. కాబట్టి మనం ఇచ్చిన మాటకు మాత్రం ఇంకా పోయేది లేదు. కొద్ది ఆలస్యం కావచ్చు కానీ ఇంకా పోయేది లేదు. మనం ఇచ్చిన హామీలన్నీ